హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో ఒక మంచి ఆయిల్ని మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకు అంటే చాలా హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి కదా కమెంట్ సెక్షన్లో. కొంతమంది డాండ్రఫ్ గురించి చెప్పమంటున్నారు, కొంతమంది హెయిర్ లాస్ గురించి చెప్పమంటున్నారు, కొంతమంది హెయిర్ రీగ్రోత్ గురించి చెప్పమంటున్నారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఒకే ఒక ఆయిల్ అండ్ ఈ ఆయిల్ చాలా బాగుంటుంది. అండ్ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ని మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇదేంటంటే లీచ్ ఆయిల్ అనమాట. సో పేరు విని మీరేమి షాక్ అవ్వద్దు. అండ్ నేను కూడా కొంచెం స్టార్టింగ్లో ఒక వియర్డ్ ఫీలింగ్ వచ్చింది, ఏంటి ఈ ఆయిలా అన్నట్టు. లీచెస్ గురించి మీరు వినే ఉంటారు. కానీ నేను చాలా రీసెర్చ్ చేసి ఇందులోంచి ఈ లీచెస్లోని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి, కానీ అందులోంచి ది బెస్ట్ ఏంటి అనేది నేను రీసెర్చ్ చేసి తెలుసుకొని అండ్ దాన్ని యూస్ చేశాక కంప్లీట్ రివ్యూ అనేది మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇదేంటంటే నేచర్ షో నుంచి జాంక్ ఆయిల్ అనొచ్చు, లేదా లీచ్ ఆయిల్ అని కూడా అనొచ్చు. ఆ లీచెస్ అనేది మనకి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్స్లో యూస్ చేస్తున్నారు అనమాట. సో మెయిన్గా మనం హెయిర్కి ఈ లీచ్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ లీచ్ ఆయిల్ వల్ల మనకి బ్లడ్ అనేది ప్యూరిఫికేషన్ అవుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. జనరల్గా ఏమైనా హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా మేజర్గా వచ్చింది దేనికి అంటే, ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల, అంటే ప్రాపర్ మసాజ్ చేసుకోకపోవడం వల్ల హెయిర్కి బేసికల్గా మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి, హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. సో మేజర్గా ఈ లీచ్ ఆయిల్ అనేది ఏం చేస్తుంది అంటే, హెయిర్స్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది అనమాట. అంటే ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. దానివల్ల ప్రాపర్ ఆక్సిజన్ సప్లై అనేది వెళ్ళి అండ్ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి మన హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రాంగ్ అయ్యి హెయిర్ స్కాల్ప్ అంతా కొంచెం క్లీన్ అయ్యి మనకి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ లాస్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. అండ్ ఈ లీచ్ ఆయిల్ వల్ల ఏమైనా మనకి స్కాల్ప్ పైన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఫంగల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ డాండ్రఫ్ కానీ ఇచ్చినెస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, చాలా వరకు ఇచ్చింగ్ ఉంటుంటుంది హెయిర్స్లోని అండ్ డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి చాలా వరకు ఈ డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. ఇదేం చేస్తుంది అంటే, ఈ లీచ్ ఆయిల్ అనేది స్కాల్ప్ని క్లీన్ చేస్తుంది అండ్ నరిష్ చేస్తుంది. దానివల్ల మీ స్కాల్ప్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుంది అనమాట. సో చాలా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. నాకు పర్సనల్గా మా హస్బెండ్కి డాండ్రఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో తనకి చాలా డిఫరెంట్ టైప్ మెడికల్ ట్రీట్మెంట్స్, డాక్టర్ సజెషన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. సో ఈ ఆయిల్ గురించి నేను ఒకసారి ఒక ఆర్టికల్లో చదివాను లీచ్ ఆయిల్ గురించి. సరే ఒకసారి దీని గురించి తెలుసుకుందాం అండ్ మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి దీని గురించి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతటిని మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇది యూస్ చేసిన తర్వాత దీని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ దీని కాస్ట్ వచ్చి 239 రూపీస్. ఇది ఒక 110 ml ప్రోడక్ట్ అనమాట. ఇది మీరు కావాలనుకుంటే అమెజాన్లో అవైలబుల్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంది. సో మనకి ఈ బాటిల్ ఎలా ఉంటుంది, దీని ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సో మెయిన్గా చెప్పాను కదా, హెయిర్ రీగ్రోత్కి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంటే కొంతమందికి కొన్ని ప్లేసెస్లోని మనకి ఫ్రంట్ని కానీ లేకపోతే బాల్నెస్ ఉంటుంది కదా, సో అలాంటి ప్రాబ్లమ్స్కి కూడా మెయిన్గా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఏ ప్లేస్లో అయితే మీకు హెయిర్ గ్రోత్ లేదో, అంటే హెయిర్ గ్రోత్ పోయిందో, ఆ ప్లేస్లో కూడా హెయిర్ గ్రోత్ రావడానికి హెల్ప్ అవుతుందంట. సో నాకైతే బేసికల్గా ఇది డాండ్రఫ్కి అండ్ హెయిర్ లాస్ తగ్గడానికి చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఏం క్లెయిమ్ చేస్తుంది అంటే, ఏం చెప్తుంది అంటే, ఈ ఆయిల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే, బాల్నెస్కి కూడా చాలా వరకు ఇది క్యూర్ చేస్తుందంట. హెయిర్ రీగ్రోత్ అనేది ఆ ఏరియాస్లో బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎందుకు మెయిన్గా ఇంప్రూవ్ అవుతుందంటే, ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగడం వల్ల బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేది చెప్తున్నారు అనమాట. సో ఇది చెప్పాను కదా, బాటిల్ ప్యాకేజింగ్ అనేది ఇలా ఉంది, కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్లో ఉందన్నమాట. సో ఈ ఆయిల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఎవరికైనా అవసరమైతే చెక్ చేయండి. ఈ ఆయిల్ అనేది అంత థిక్గా ఉండదు, దీని థిక్నెస్ అనేది అంత థిక్గా ఉండదు, నార్మల్గానే ఉంటుంది అనమాట. మనకి రెగ్యులర్ కోకోనట్ ఆయిల్స్ రెగ్యులర్ ఆయిల్స్ ఎలా ఉంటాయి అలానే ఉంటాయి.
కానీ కొంచెం స్మెల్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది, అంటే రెగ్యులర్ ఆయిల్స్ లాగా అంత నార్మల్గా ఉండదు, కొంచెం హార్డ్గా ఉంటుంది. సో మీరు ఇది మ్యాక్సిమం నైట్ టైమ్స్ రాసుకోవడానికే ప్రిఫర్ చేయండి. అండ్ ఇది ఓన్లీ స్కాల్ప్కి మనకి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే జస్ట్ మీకు ఎంత సరిపోతుందో అంతా ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా మీ చేతి ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఫింగర్ టిప్స్తోని మీ స్కాల్ప్ అంతటిని, మీ కుదుళ్ళు అంతటిని ప్రాపర్గా మసాజ్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ పాటు చక్కగా మసాజ్ చేసుకోండి. దానివల్ల చాలా వరకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మీకు ఈ ఆయిల్ అనేది ప్రాపర్గా మీ స్కాల్ప్లోకి, కుదుల్లోకి వెళ్ళి ఇలాంటి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్యూర్ చేస్తుంది అనమాట. కానీ చెప్తున్నాను కదా, కొంచెం స్మెల్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మీరు కనుక ఎప్పుడైనా ఏదైనా ఆయుర్వేదిక్ ఆయిల్స్ అలాంటివి ఏదైనా యూస్ చేసినట్టయితే కొంచెం స్మెల్ అవి కొంచెం ఘాటుగా ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంటుంది అనమాట. సో నైట్ టైమ్స్ మ్యాక్సిమం రాసుకొని ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా మంచి షాంపూతో హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది అనమాట. సో రెగ్యులర్గా యూస్ చేయండి, మీకు చాలా వరకు హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఏదైతే డాండ్రఫ్ రిలేటెడ్ అండ్ హెయిర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ లైక్ ఏమైనా ఇచ్చినెస్ కానీ ఇలాంటివన్నీ కూడా క్యూర్ అయ్యి మనకి చాలా వరకు ఈ బాల్డ్నెస్ కానీ అంటే కొంచెం హెయిర్ గ్రోత్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట, హెయిర్ లేని ప్లేసెస్లో కూడా. సో ఇది అనమాట ఈ ఆయిల్. అండ్ ఈ కలర్ ఏమో కొంచెం డార్క్గా ఉంటుంది, లైక్ లైట్ గ్రీన్ మస్టర్డ్ ఆయిల్ ఎలా ఉంటుంది మనకి, సేమ్ అలానే ఉంటుంది అనమాట. సో ఇది ఈ ఆయిల్ గురించి రివ్యూ. దీన్ని జాంక్ ఆయిల్ ఆర్ లీచ్ ఆయిల్ కూడా అని అంటారు. ఇది చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇన్ కేస్ తెలియకపోతే మీకు తెలుస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ని మీతో పాస్ చేస్తున్నాను. సో ఇది నేచర్ ష్యూర్ బ్రాండ్ నుంచి నాకు తెలిసినంత వరకు ఈ బ్రాండ్కి మంచి రివ్యూస్ ఉన్నాయన్నమాట లీచ్ ఆయిల్లో. ఈ లీచ్ ఆయిల్ అనేది చాలా డిఫరెంట్ బ్రాండ్స్లో అవైలబుల్లో ఉంది, కానీ నేచర్ ష్యూర్ బ్రాండ్ నుంచి చాలా బాగుంది అని విన్నాను, అందుకే ట్రై చేశాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.